ఈ శుభాభివందనాలు. ప్రార్థన చేసుకుందామండి. విజ్ఞాపన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడుగుదాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వసృష్టికర్త, సర్వాధికారి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయనా. కృపా సత్య సంపూర్ణ జాలి కలిగిన తండ్రి, సర్వసృష్టికర్త, సర్వభూమి అధికారి, కనికరము గల దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయనా. మీ మహాకృపను బట్టి ఈరోజు మీ మహాకృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి విధానాన్ని బట్టి మిమ్మల్ని గనపరుస్తున్నాం నాయన. ప్రభువా, సమాధానకర్తమైన దేవ, మాకు సాలిన దేవుడుగా ఉంటూ నిత్యముగా నడిపిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ విధానాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రములు నాయన. దేవా, ఎందరైతే ఉదయ కాలమున నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నారో వారందరి మనవులు ఆలకించి మహోన్నతమైన నీ కృపా సమాధానమును సంతోషమును నెమ్మదిని ఓదార్చును దయచేయం తండ్రి. నా తండ్రి, విజ్ఞాపన ప్రార్థనలో ప్రసన్న గారి ఆపరేషన్ సక్సెస్ అయినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఆమె ఆరోగ్యాన్ని స్వస్థత పరిచి మా మధ్యలో నిలువబెట్టి ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పుకునే రీతిలో మమ్మల్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నా గొప్ప నాయన, అడిగితే ఇచ్చే గొప్ప తండ్రులు నాయన. అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతి వానికి ఇస్తానన్నారు ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు ప్రభువా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థత పరుస్తానన్నారు ప్రభువా. నా యందు మీరును మీ అందరు నా మాటలను గైకొని ఎడ్ల ఏది ఇష్టమో అడుగుడి మీకు అనుగ్రహింపబడును అన్నారు ప్రభువా. అయ్యా, ఎవరి మనసు నీ మీద అనుకున్నో వారిని పూర్ణ శాంతినిగా చేస్తానన్నారు ప్రభువా. నన్ను గనపరచండి, నేను గనపరుస్తాను, నన్ను వెతకండి దొరకుతాను, నా యొద్దకు రండి అప్పుడు మీ యొద్దకు వస్తాను అని చెప్పారు ప్రభువా. మంజుల గురించి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి నా తండ్రి ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల చేసి లయపరిచి దూరపరచండి ఆయన. చిన్న బిడ్డలు ముగ్గురు నా తండ్రి నిన్నటి విషయంలో ఎంతో బాధపడ్డావు నాయన. మా పాస్టర్ గారి చేత కూడా ప్రార్థన చేసుకున్నందుకు కొద్దిగా నెమ్మది ఇచ్చారు ప్రభు, అందును బట్టి వందనాలు. ప్రశాంతతను ఇచ్చాను ప్రభు, అందును బట్టి వందనాలు. సమాధానం ఇచ్చినందుకు వందనాలు నాయన. అయ్యా, మేము చాలా బాధపడుతున్నాం తండ్రి. అయ్యా, ఒకరు పోయే లోపల ఒకరి కుటుంబాల్లో నాయన నాయన ప్రశాంతత లేక సమాధానం లేక నా తండ్రి అయా అనారోగ్యంతో నాయన మేము ఉంటుండగా నా తండ్రి మీ పవిత్రమైన హస్తముతో మీ రక్త ప్రోక్షణతో ఆయా మంజులాని నాయన ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి విడుదల చేసి ఆ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల చేసి నాయన వారి కుటుంబాలను ఆదరించి వారి బిడ్డల్ని దీవించమని అడుగుతున్నాను తండ్రి. ఘనమైన రాజా, నా గొప్ప తండ్రి వందనాలు తండ్రి. పాస్టమ్మనయో మీ పాస్టమ్మని నాయన గుర్తు చేసుకొని ఐసీయూలో ఉన్నప్పటికీ నాయన వార్డుకి మార్చినందుకు వందనాలు ప్రభు. నీ విలువ కలిగిన హస్తము, నీ ప్రేమ కలిగిన హస్తము, నీ దయ కలిగిన హస్తము నాయన ఆ బిడ్డ మీద ఉంచినందుకు వందనాలు నాయన. మా మధ్యలో నిలువబెట్టి ప్రత్యక్ష సాక్ష్యంగా భారత సిస్టర్ ద్వారా మాకు చెప్పి విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఎందరైతే బిడ్డలు అనారోగ్య స్థితిలో ఉన్నారో నాయన, అట్టి బిడ్డలకి మీరు తోడుగా ఉండి నీడగా ఉండి గృహము చేరినంత వరకు నీ నిండైన మెండైన కాపుదల కంచి వేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థనాంశము చూద్దాము. మన మధ్యలో సిస్టర్ భారతి గారు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థనాంశము మనకు ఈ నవంబర్ మాసం మనకు ప్రారంభమైంది కదా. నవంబర్ మాసంలో మన యొక్క యూసీవై పరిచర్య కొరకు సహాయపడ్డారు కొందరు కానుకల ద్వారా. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా కొందరు కానుకలు ఇస్తారు. అయితే ఇప్పుడు మనకు ఎవరైతే సహాయపడుతున్నారో వాళ్ళ పేర్లు చదువుతానో వాళ్ళ కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయండి. వినూప సిస్టర్ మరి సహాయపడ్డారు, కానుకలు వాళ్ళు ఇచ్చినారు. అదేవిధంగా శాంసన్ అంకుల్ వాళ్ళ కుటుంబము, అదేవిధంగా కోటి సారు వాళ్ళ కుటుంబము, విజయ్ బ్రదర్ సలోమి సిస్టరు, శ్రీనివాసులు అన్న వారి కుటుంబము, అదేవిధంగా భవానీ సిస్టర్ వాళ్ళ కుటుంబము, అదేవిధంగా మొదటి ఆదివారం రోజున కానుకలు తీసుకున్నాం కదా, వారందరూ కూడా కానుకలు సమర్పించారు. వారి గురించి ప్రార్థన చేయండి. మరి శాంసన్ అంకుల్ వాళ్ళ మెసేజ్ పెట్టి మన కొరకు, మన యూసీవై పరిచర్య కొరకు 10,000 రూపాయలు కానుకను వారు ఇచ్చినారు. అందును బట్టి వారికి ప్రత్యేకంగా వదనాలు తెలియజేస్తున్నాను. కనుక మనం పేర్లు మీరు చెప్పకపోయినప్పటికీ కూడా ఎవరైతే దేవుని కానుకలను మనకు ప్రోత్సాహంగా ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నారో వారందరి గురించి, వాళ్ళ కుటుంబాలు క్షేమం కొరకు, అదేవిధంగా రాబోయే రోజుల్లో దేవుడు మనల్ని ఇంకా ఆర్థికంగా దీవించి మన పరిచర్ని ఇంకా ముందుకు తీసుకోబోలాగున మీరు ఆ విషయమై ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవుడికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.
సేవకులకును చేరి వచ్చిన ప్రతి ఒక్క సంఘానికిను వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రార్థించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన, పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన అయా, ఈ పరిచర్ని ప్రభా మీరు ముందుకు సాగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, ఏ విధంగా నాయన నీ సేవకుడు కష్టపడుతున్నాడో ప్రభువా. అయా, ఎందు నిమిత్తం ప్రభా అనేక మందిని సమకూరుస్తున్నాడు నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అయా, ఇదిగో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నాయన విధి కాల సమయంలో ప్రభా అయా నీ సన్నిధికి నాయన అయా ఇదిగో ప్రభా మా ప్రార్థన వచ్చేదానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా ఏ బిడ్డ అయితే నాయన నీ పరిచర్య కొరకు నాయన అయా కష్టపడి ప్రభా వాళ్ళ చేతులు కష్టార్థం నాయన నీకు అందిస్తున్నారా ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని నడుచున్నా ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన కోటిసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళు ఎంతగానో ప్రభా వాళ్ళ కష్టార్జితంలో ఉంచి ప్రభా అయా 10వ భాగం నీ మందిరపు నిధినాలకు తీసుకొస్తున్నారు ప్రభానికి స్తోత్రాలు నాయన. అయ్యా వాళ్ళకి ధనధాన్యాలు మీరు దయచేయమని నడుచున్నాం ప్రభానికి స్తోత్రాలు ప్రభా. వాళ్ళ అవసర లెక్కలు తీర్చమని నడుచున్నాం అయానికి స్తోత్రాలు ప్రభా. శ్రీనివాసులు సార్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానికి స్తోత్రాలు నాయన. అయా వాళ్ళ రెక్కల కష్టార్థన ప్రభా నీకు అందిస్తున్నారు నాయనానికి స్తోత్రాలు. నీ పరిచర్లో ప్రభా ఎంతగానో వాడబడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో ప్రభా మీరు నమ్మదగిన దేవుడు నాయనానికి స్తోత్రాలు. అయా చాచిన చేతులు మీరు మర్చే దేవుడు కాదయానికి స్తోత్రాలు అయ్యా. అయా వాళ్ళ అవసరాల అక్కర్లు మీరు తీర్చమని అడుచున్నాం ప్రభానికి స్తోత్రాలు ప్రభా. అయా భవాని సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఎందు నిమిత్తం ప్రభా వాళ్ళ కుటుంబాల్లో నాయన అయా ఇదిగో ప్రభా వాళ్ళ కష్టార్థాన్ని ప్రభా అయా ఇదిగో ప్రభా నీ పరిచర్య కొరకు వాడబడుతున్నారు నాయనానికి స్తోత్రాలు ప్రభా. అనేక మంది చేయులు చాచుచుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని అడుచున్నాం అయానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చేదానికి సహాయం చేయమని అడుచున్నాం ప్రభానికి స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి సలోమాన్ అంకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఇదిగో ప్రభా నాయన పరిచర్య నిమిత్తం ప్రభా కష్టపడుతున్నప్పటికీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుచున్నాను. ఇదిగో ప్రభా ఈ సమయంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుచున్నాం ప్రభానికి స్తోత్రాలు నాయన. అయా ఇదిగో ప్రభా వారి కష్టాన్ని ప్రభా నీ కొరకు ఖర్చు పెడుతుండగా ప్రభా అయా 100 1000 మీరు ఫలించేదానికి సహాయం చేయమని అడుచున్నాను ప్రభా. వాళ్ళ కుటుంబాలను మీ సన్నిధికి తీసుకొచ్చాను నాయనానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా నీ సేవకుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు ప్రభా. అనేక మందిని సమకూరుస్తూ ప్రభా నీ రాజ్యానికి సిద్ధపరుస్తున్నప్పటికీ నాయనానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. చాచిన చేతులు మర్చే దేవుడు కాదు ప్రభా. అనేక మంది పరిచర్లు కూడా ప్రభా నాయన ఇదిగో నాయన అయా మీరు వర్ధిల్లు చేయమని అడుచున్నాం ప్రభానికి స్తోత్రాలయ్యా. ఎంతమంది సేవకులు నాయన నీ కొరకు ఖర్చు పెడుతున్నారు ప్రభా. విశ్వాసులైతే ప్రతి ఒక్క బిడ్డ కష్టార్జితన్నారు ప్రభా మీరు మర్చే దేవుడు కాదు కానీ నాయన మీరు ప్రభా పరిచర్యను ముందుకు నడిపించండి నాయన. అయా అనేక మందికి పేదవారికి నాయన అయా అనేక మంది ఆకలి తీర్చేదానికి కూడా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవుడికి నాయన నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన స్తుతించి మహింపరచి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ సన్నిధానంలో చేరి నీ స్తుతించడానికి, ఆరాధించటానికి, నీ వాక్యాన్ని వినటానికి, విజ్ఞాపన చేయటానికి నీ కృప చూపించారు. అందును బట్టి దేవా నీకు కృతజ్ఞతలయ్యా. దేవా మా భారతదేశంలో గోవా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యొక్క రాష్ట్రంను నీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నామయ్యా దేవా. అది ఆ యొక్క రాష్ట్రము విచలవిడితనానికి, మద్యపానానికి తండ్రి ప్రభా దేవా పేరుగాంచిన రాష్ట్రంగా ఉన్నదయ్యా దేవా. రాష్ట్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తండ్రి ప్రభా ప్రమోద్ సహవాన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క రాష్ట్రంలో నీ దేవుని నీ బిడ్డలను దేవా మీరు ఇంకొన్ని బలమైన సేవకులను మీరు లేవనెత్తమని, అనేక మంది ఆ యొక్క రాష్ట్రంలో రక్షించబడటానికి, పాపానికి దూరస్తులుగా ఉండటానికి కృప చూపించమని ప్రభా ప్రార్థన చేస్తున్నామయ్యా. అదేవిధంగా శ్రీనాథన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. కర్నూలు ప్రాంతానికి తండ్రి ప్రభా నీ సువార్త పరిచయ నిమిత్తము తండ్రి బయలుదేరుతూ ఉండగా దేవా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఇందు నిమిత్తము దేవా దూర ప్రాంతానికి దాన్ని సువార్త ప్రకటన చేయడానికి వెళ్తుండగా
వెలుచున్న క్రమంలో ఎలాంటి అపాయములు తండ్రి రాకుండా నీ కృప చేత మీరు సంరక్షించండి. నీ దాసుని నీ సులువు తట్టు మెరుగుపరిచి దేవా అనేక మంది రక్షించబడటానికి, బలహీనులు బలపరచబడటానికి నీ కృప చూపించండి. నీ బోరగా మీరు వాడుకోండి. బలమైన నీ వాక్యముతో తండ్రి ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించమని ప్రభా ప్రార్థన చేయుచున్నామయ్యా. అదేవిధంగా చిన్న బాబు తండ్రి వాణి సిస్టర్ వాళ్ళ బాబుని మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్వరంతో బాధపడుతూ ఉండగా నీ గాయపడిన హస్తం చేత మీరు ముట్టి ఆ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు దయచేయమని, అదేవిధంగా ప్రతి చిన్న బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. అదేవిధంగా ప్రసన్న సిస్టర్ని బట్టి మీరు జరిగించిన ఆపరేషన్ బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరూ కూడా దేవారి క్షేమాన్ని మీరు దయచేయమని, ప్రయాణంలో ఉన్న వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, కృప చూపించమని, ప్రత్యేకంగా గోవా రాష్ట్రం మీరు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రాంతంలో తండ్రి ప్రభా నీ సువార్తను తండ్రి ప్రభా విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరినీ దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మిక నిన్నే సహవాసము ఎదురుమున ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రయాణంలో ఉన్న శ్రీను బెదర్కును అదేవిధంగా కిషోర్ బెదర్ యొక్క సంగమునకును ఈ యొక్క దినము నుండి సదాకాలము దేవుడు తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. 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 ఆమేన్.